శనివారం అనగా ఈ రోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని దుంపెళ్లిగూడెం రహదారి పక్కన మెరిట్ స్కూల్ గ్రౌండ్ నందు అరుణోదయ యూత్ క్లబ్ క్రీడా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బహుమతి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యలో గౌరవ దనసరి సీతక్క గారు విచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నేను అడ్డతలేనా నీ మొబైల్ ఎక్కడ పడుతుంది చూసావా? శివ నువ్వు ఒక్క నిమిషం ఆగండి సార్. చేసి రావాలి అన్న. నాకు మీరు కొద్దిగా అడ్డు రాకుండా ప్లీజ్. రావాలి నిర్వాహకులు. కొంచెం నువ్వు కూడా దగ్గర అన్న ఒక్క నిమిషం. లేదా పాడడము, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసుకోవాలో మర్చిపోయి రోజు వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా అయిపోతున్నటువంటి ఈ క్రమంలో మరి ఇలా మన పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ యొక్క క్రీడలు నిర్వహించడం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. మా నుంచి కొద్దిగా లేట్ అయింది. ఎప్పుడు కూడా మీ సేవలు, మీ సహాయ సహకారాలు మన సొంత గ్రామాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మనం ఎక్కడ పుట్టినా మరి ఏ స్థాయిలో ఉన్నా అంతిమంగా మన తల్లిదండ్రుల పట్ల, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల పట్ల అదే ప్రేమ, అదే స్ఫూర్తి, అదే మరి విశ్వాసము, అదే అభిమానాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ఊరు మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడతారు. కాబట్టి ఆ రకంగా నేను గతంలో 20 ఏళ్ల కింద స్టార్టింగ్ పాలిటిక్స్లో చూసినప్పుడు ఈ గ్రామం నుంచి మరి హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఒక వాటర్ ట్యాంక్ కట్టివ్వడం, వాటర్ ప్లాంట్ పెట్టడము, లేదా మన శ్మశాన వాటిక కట్టియడం, ఓన్గా వాళ్ళ డబ్బులతోటి అందరు చందాలు వేసుకొని మరి హెల్ప్ చేసేటువంటి ఒక గుణము మన గ్రామం నుంచి నేను చూసిన. ఆ స్ఫూర్తి ఇంకా ఎప్పటికి కూడా ఉండాలి. ఇప్పుడు మనకు అంటే సరే నేను మినిస్టర్గా ఉన్నా కాబట్టి చాలా నా ఫండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం. మేము అట్లనే CSR ఫండ్స్ అని కూడా 30-40 ప్రైవేట్ కంపెనీలను కూడా తీసుకొచ్చి రకరకాల సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మల్బార్ గోల్డ్ ట్రస్ట్ తరఫున ఒక 180 మంది 10th ఇంటర్లో మరి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలకు వాళ్ళ సహకారంతో ప్రతి పాపకు ఒక 10,000 రూపాయలు అట్లా 180 మంది పిల్లలకు మన జిల్లాలో ఈరోజు వారు అందించడం జరిగింది. నాకు పరిచయం ఉన్నాయన్నీ నేను ఇక్కడ తీసుకొస్తున్నా సార్. ఇక్కడ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ పరిచయస్తులు ఉంటారు, మీకు అందరికీ రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి మన ప్రాంతాలకు ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క సేవలు అందే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, ఇలాంటి ఆటలను ఇంకా రాబోయేటువంటి కాలంలో మేము కూడా పూర్తి టైం కేటాయించుకొని వచ్చే విధంగా చొరవ తీసుకొని తప్పకుండా టైం కేటాయిస్తామని కూడా తెలియజేస్తూ లేట్ అయినందుకు మన్నిస్తారని అర్థం చేసుకుంటారని నమస్కారాలు.